చందమామ కథలు. వల్లకాడులో పిల్ల పిశాచం. నా అనేవాళ్ళు లేని రామేశం పుట్టుగూనివాడు. వాడికి తాతల నాటి పూరిల్లు ఒకటి ఉంది. కారపూస జంతికలు చేగోడీలు చేసి 4 వీధులు తిరిగి అమ్ముకుని పొట్ట పోసుకునేవాడు. ఇది ఇలా ఉండగా ఏవో కారణాల వల్ల రామేశం ఇంటి పక్కిల్లు అమ్మకానికి వచ్చింది. నగరంలో వ్యాపారం చేసి దివాళా తీసిన రంగనాథం ఆ ఇల్లు కొన్నాడు. ఆయనకు ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉన్నది. 20 ఏళ్ల నాడు దానిని కౌలుకిచ్చి వ్యాపారం చేయాలని పట్నం వెళ్ళిపోయాడు. ఇప్పుడు సొంత వ్యవసాయం చేద్దామని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన మర్నాడే పెరట్లో గాడి పొయ్యి పెట్టి జంతికలు చేస్తున్న రామేశం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయనకు 2 కూతుళ్ళు. రంజని మొదటి భార్య కూతురు. ఆమెకు 2 ఏళ్ల వయసుండగా భార్య పోవడంతో కనకం అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురి పేరు మంజరి. ఒకనాడు రంగనాథం రామేశంతో, బాబు, పెళ్లికెదిగిన 2 కూతుళ్ళు నా గుండెల మీద గాడిపోయిలా ఉన్నారు అంటూ తన కుటుంబం గురించి చెప్పుకున్నాడు. రజనిది సహజ సౌందర్యం, కోకిల కంఠం. ఆమెకు దేవుడిచ్చిన వరం. పెరట్లో రకరకాల మొక్కలు పెంచిన ఆమె ఆ మొక్కల మధ్య తిరుగుతూ తీయగా పాడుతూ ఉండేది. ఏమాత్రం అందచందాలు లేకపోయినా మంజరికి అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ. పని అంటే రోత. ఆమె రోజులో ఎక్కువ భాగం అద్దం ముందు కూర్చుని తనకు కావలసిన లేని అందాలను మెరుగులు దిద్దుకుంటూ ఉండేది. పెరట్లో గాడిపోయి దగ్గర పనిచేసే రామేశానికి రంజని తీయని పాటలు వింటుంటే అలసట తెలిసేది కాదు, విసుగు పుట్టేది కాదు. వాడు మునుపటి కన్నా ఎక్కువగా జంతికలు చేగోడీలు చేసి 4 డబ్బులు వెనకేసుకున్నాడు. కాస్త డబ్బు పోగుపడగానే వాడికి పెళ్లి మీదకి ధ్యాస మళ్ళింది. రంజనిని భార్యగా చేసుకుంటే తనను మించిన అదృష్టవంతుడు ఉండడు. అయితే తన అంగవైకల్యం వల్ల రంజనితో పెళ్లి ప్రస్తావన తెచ్చే ధైర్యం లేకపోయింది వాడికి. ఉన్నట్టుండి రంగనాథం గుండె జబ్బుతో మంచం పట్టాడని తెలిసి రామేశం ఆయనను చూడటానికి వెళ్ళాడు. రంగనాథం చాలా నీరసపడి ఉన్నాడు. ఆయన రామేశంతో, కనీసం పెద్ద పిల్ల పెళ్ళైనా కళ్ళ చూస్తానన్న ఆశ లేదు. కట్నం కోరకపోతే ఏ కుంటివాడికో అయినా ఇచ్చి పెళ్లి చేస్తాను, అటువంటి వాళ్ళు కూడా కనిపించడం లేదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మీకు మీ రంజనికి అభ్యంతరం లేకపోతే ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రామేశం. ఆ మాటలకు పొంగిపోయిన రంగనాథం అప్పటికప్పుడు భార్య కనకాన్ని పిలిచి ఆ సంగతి చెప్పాడు. ఇప్పుడు పెళ్లి కబుర్లు దేనికి, కళ్ళు మూసుకొని పడుకో అన్నది కనకం మూతి తిప్పుతూ. అప్పుడు కళ్ళు మూసుకున్న రంగనాథం మళ్ళీ కళ్ళు తెరవలేదు. రంగనాథం పోయిన 3 మాసాల తర్వాత రంజనితో తన పెళ్లి విషయం కనకం దగ్గర ప్రస్తావించాడు రామేశం. రంజనికి పెళ్లి చేస్తే డబ్బు దండగా, పైగా ఇంటి చాకరీ ఎవరు చేస్తారు? ఇలా అనుకుని కనకం ఒక పథకం ఆలోచించి రామేశంతో, చూడు బాబు, మా రంజని చీకటిలో లేచి బంగారు గన్నేరు పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటుంది. అర్ధరాత్రి వేళ వికసించే ఆ పూల చెట్లు అడవి మధ్య పాడుబడిన శివాలయం ఆవరణలో ఉన్నాయి. వాళ్ళ నాన్న బతికి ఉన్నన్నాళ్ళు అక్కడికి వెళ్ళి పూలు తెచ్చి పెట్టేవాడు. అసలే గూనివాడివి, రాత్రివేళ అంత దూరం వెళ్ళి రాగలవా అన్నది. రంజని మీద అమితమైన ప్రేమ ఉన్న రామేశం వెంటనే అదెంత పని అనేశాడు. అయితే రాత్రివేళ ఆ గన్నేరు పూలు తీసుకురా అన్నది కనకం. అడవిలో ఏ పూలో రామేశాన్ని పీక్కు తింటుందని, ఆ విధంగా వాడి బాధ విరగడవుతుందని కనకం ఆశపడింది. ఆ రోజు రాత్రి రామేశం అడవిలోకి బయలుదేరాడు. వాడు పాడుబడ్డ శివాలయాన్ని వెతుక్కుంటూ పోగా ఒకచోట శివాలయం, దాని ముందు బంగారు గన్నేరు చెట్లు కనిపించాయి. వాడు దోసెడు పూలు తుంచి పై బుట్టలో మూట కట్టుకుని వెనుదిరిగి కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నుండి పెద్దగా వెక్కిళ్ళు వినిపించసాగాయి. రామేశం ఆశ్చర్యపడుతూ చెట్టు వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఒక బండరాయి మీద జుట్టు విరబోసుకుని కూర్చున్న పిల్ల పిశాచం ఒకటి కనిపించింది. దాన్ని చూసిన రామేశం కెవ్వుమన్నాడు. పిల్ల పిశాచం మరింత పెద్దగా 2 సార్లు కెవ్వు కెవ్వు అన్నది. పిల్ల పిశాచం తనను చూసి బెదిరిందని గ్రహించిన రామేశం
ధైర్యం తెచ్చుకొని అభయం ఇస్తున్నట్లు చెయ్యి ఎత్తి, "ఓయి భయపడకు, కండకావరంలో ఉన్న పెద్ద పిశాచాలకు తప్ప పిల్ల పిశాచాలకు నేను ఎటువంటి హాని కలిగించను. అట్లని నేను నాకు మంత్రతంత్ర విద్యలు నేర్పిన గురువుగారి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను. సరే, ముందు నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పు" అని అడిగాడు రామేశం. "మరేం లేదు, పెద్ద పిశాచాలు వద్దంటున్నా వినక అడవిలోకి బయలుదేరి దారి తప్పి వచ్చాను. ఇప్పుడు నేనుండే వల్లకాడుకు దారేటో నాకు తెలియడం లేదు. నాకు మనుషులంటేనే మహా చెడ్డ భయం" అన్నది పిల్ల పిశాచం కళ్ళు తుడుచుకుంటూ. "అలాగా, నేను ఊళ్ళోకి వెళుతున్నాను. నాతో రా, ఆ వల్లకాడు దగ్గర దిగబెడతాను" అన్నాడు రామేశం. పిల్ల పిశాచం లేవబోయి రాతి మీద చతికిలబడి, "2 జాములుగా అడివంతా కాళ్ళరిగేలా తిరిగాను. నేను నడవలేను" అన్నది. ఆ మాటలకు రామేశం పెద్దగా నవ్వి, "సరే, ఇక నుంచి అడవిలో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగకు" అంటూ పిల్ల పిశాచం చేతికి గన్నేరు పూల మూట ఇచ్చి దాన్ని భుజాన వేసుకొని గ్రామం కేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద 2 దొంగలు బంగారు కాసులు కుప్పలుగా పోసి పంచుకుంటున్నారు. వాళ్ళు గూనివాడి భుజం మీద జుట్టు విరబోసుకుని ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి హడలిపోయి పిచ్చిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోయారు. రామేశం వాళ్ళు వదిలిపోయిన కాసుల్ని అక్కడ ఉన్న తోలు సంచిలో వేసి భుజానికి తగిలించుకొని చాలా ఉత్సాహంతో నడక సాగించాడు. వాళ్ళు వల్లకాడు చేరగానే అక్కడ గుంపులు గుంపులుగా పిల్ల పిశాచం ఏమైందా అని ఆందోళన పడుతున్న పెద్ద పిశాచాలు రామేశం భుజం మీద ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి కేరింతలు కొడుతూ వాళ్ళ ముందుకు వచ్చాయి. రామేశం పిల్ల పిశాచాన్ని కిందికి దించాడు. ఆశ్చర్యం! పుట్టుకతో వచ్చిన వాడి గూని మటుమాయమైపోయింది. నిటారుగా నిలబడ్డాడు. పిశాచాలు చప్పట్లు చరుస్తూ, "మా ముద్దుల పిల్ల పిశాచాన్ని భద్రంగా ఇక్కడికి తెచ్చినందుకు ఇదే మా బహుమతి" అన్నాయి. రామేశం వాటికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇల్లు చేరాడు. పిల్ల పిశాచి కారణంగా తనకు గూనిపోయిందని చెబితే కనకం భయపడుతుందని, అడవిలో శిథిలమైపోతున్న శివాలయం మహత్తు ఎవరికీ తెలిసినట్టు లేదు. నేనలా ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే నా గూనిపోయింది, బంగారు కాసుల సంచి కూడా దొరికింది అన్నాడు. తర్వాత వాడు అక్కడే ఉన్న రంజనకేసి చూస్తూ, "ఈమెతో పెళ్లి తలపెట్టగానే ఇంతగా కలిసి వచ్చిన నాకు పెళ్ళే జరిగితే మరెంత కలిసి వస్తుందో" అన్నాడు. ఆ మాటలకు రంజని సిగ్గుపడి తలుపు చాటుకు తప్పుకున్నది. సవతి కూతురుకు పట్టిన అదృష్టానికి కనకం ఈర్ష్యతో కుమిలిపోయింది. ఆ సాయంత్రం పెరట్లో పచార్లు చేస్తున్న రామేశంతో ఆమె, "చూడు బాబు, రంజనికి నిన్ను చేసుకోవటం ఇష్టం లేదట. దాని ఆలోచనలు ఏ రాకుమారుడో జమీందారు పెద్ద కొడుకో అన్నట్లున్నవి. నా కూతురు మంజరికి నువ్వంటే పంచప్రాణాలు. దాన్ని చేసుకో, కలకాలం సుఖపడిపోగలవు" అన్నది. "అలాగా, అయితే నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి" అన్నాడు రామేశం. వాడికి కనకం అబద్ధాలు చెబుతున్నదని అనుమానం కలిగింది. ఆ రాత్రి ఎవరో తలుపు తట్టడంతో రామేశం వెళ్ళి తలుపు తీశాడు. పిల్ల పిశాచం చొరవగా లోపలికి వస్తూ, "నేను ఇదే మొదటిసారిగా గ్రామంలోకి రావడం. నిన్ను చూశాక మనుషులంటే భయం పోయింది నాకు" అన్నది. గన్నేరు పూలు మూట కట్టిన రామేశం పైపంచె దాని దగ్గరే ఉండిపోయింది. ఆ పంచె ఇచ్చి వెళదామని వచ్చింది పిల్ల పిశాచం. రామేశం దానికి ఒక పళ్ళెంలో కారపూస, చెగోడీలు వేసి ఇచ్చి, "వీటిని రుచి చూడు" అన్నాడు. "వీటిని ఏమంటారు" అని అడిగింది పిల్ల పిశాచం. తన పెళ్లి ఆలోచనలతో బుర్ర వేడెక్కిన రామేశం దాని ప్రశ్న సరిగా వినకుండానే "రంజని, మంజరి అంటారు" అనేశాడు. ఇంతలో పక్కింట్లో అలికిడికి నిద్రలేచిన కనకం తలుపు తీసుకుని బయటకు వచ్చి, "ఇంత రాత్రివేళ ఎవరా వచ్చింది" అంటూ కేక పెట్టింది. రామేశం కంగారు పడుతూ బయటకు వచ్చి, "మా వేలు విడిచిన మేనమామ కూతురు అత్తయ్య. ఆవిడకు రాత్రుల్లో తప్ప పగటిపూట ప్రయాణాలంటే ఇష్టం ఉండదు. రంజని, మంజరిలో ఎవరిని చేసుకుంటే మేలు కలుగుతుందని ఆమెను అడుగుతున్నాను" అని, ఇంకా అక్కడ ఉంటే కనకం ఏం ప్రశ్నలు వేస్తుందో అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ జవాబు నమ్మని కనకం కిటికీలోంచి లోపలికి చూసింది. ఆ సమయంలో పిల్ల పిశాచం పళ్ళెంలో ఉన్న కారపూస, చెగోడలకేసి చూస్తూ, "సన్నగా ఉన్న రంజని వద్దు,
లావుగా ఉన్న మంజరినే తింటాను అంటున్నది. ఆ మాట విన్న కనకం నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి పరిగెత్తింది. తెల్లవారగానే ఆమె రామేశంతో, బాబూ, నీ మనసు రంజని మీదే ఉన్నట్లుంది. నీ ఇష్ట ప్రకారమే ఆమెతో నీ పెళ్లి జరిపిస్తాను అన్నది. ఆ తర్వాత వారం తిరగకుండానే రంజనితో రామేశం పెళ్లి జరిగిపోయింది.